వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వర్లు గారు. సో నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏంటి, రెండు రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు అయితే ముగిసాయి. సో నెక్స్ట్ ఏంటంటే రెండు రాష్ట్రాల అభివృద్ధి వేగం. అంటే ఇటు రియల్ ఎస్టేట్ తీసుకున్నామంటే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న మొత్తం ఇండియాలోనే టాప్ పొజిషన్లో అవుతూ ఉంది. అయితే అమరావతిలో కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం, అమరావతిని మళ్ళీ కొనసాగించడం. అంటే గతంలో అమరావతి ఏ విధంగా మూలనబడింది మనం చూసాం. సో అమరావతిలో కూడా వేగంగా పరిణామాలు అయితే మారిపోతున్నాయి. సో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీరు ఏం చెప్తారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అని మాత్రం అద్భుతంగా ఉండబోతుందండి. కానీ ఏంటంటే రెండింటికి తేడా ఉంది. అటు హైదరాబాద్కి కానీ ఇటు అమరావతికి కానీ. అమరావతిలో ఏంటంటే ఇప్పుడు కొత్తగా హైదరాబాదు ఇప్పుడు తెలంగాణ ఏర్పరిచినప్పుడు 2014లో కేసీఆర్కి వచ్చినప్పుడు ఉన్న కసి, బాగా డెవలప్ చేయాలన్న కసి ఇప్పుడు చంద్రబాబు నాయుడులో అంతకుముందు కూడా ఉంది. ఒక ఆంధ్రాని, ముఖ్యంగా అమరావతిని బాగా మంచి క్యాపిటల్గా అద్భుతంగా ప్రపంచంలో కూడా ఒక నోన్గా ఒక రిమార్క్గా తీసుకురావాలని, అద్భుతంగా డెవలప్ చేయాలని ఒక కసి మాత్రం చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఏంటంటే ఆంధ్ర ప్రజల్లో కూడా ఆ కసిని అనేది ఆల్మోస్ట్గా మన చంద్రబాబు నాయుడు గారు మోటివేట్ చేస్తున్నారు. మనకి తెలుస్తుంది. ఇప్పుడు అమరావతిలో కూడా ఏంటంటే మంచిగా తీసుకుని ఇప్పుడు ఆల్రెడీ 4th ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు 28 అనుకుంటా. ఇప్పటికే ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. ఏంటంటే 50,000 crores ఆఫ్ రూపీస్ ఆఫ్ బీపీసీఎల్లో రిఫైనరీ ప్లాంట్ కూడా తీసుకురావడం జరిగింది. అట్లనే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అట్లా కర్ణాటక నుంచి కూడా ఇన్వెస్టర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టాలని తీసుకొస్తున్నారు. అట్లనే ఆస్ట్రేలియా నుంచి కూడా చూడండి, మన దేశమే కాదు మిగతా దేశాల నుంచి కూడా తీసుకువచ్చి ఇక్కడ అద్భుతాలు సృష్టించాలి అనే ఒక ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారిలో ఆ కసి మాత్రం ఉంది. ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా కానీ డెవలప్డ్, ఏ స్టేట్ అయినా డెవలప్ రావాలి అంటే స్వయంగా ఆ ప్రాంతము మనీని జనరేట్ చేయగలగాలి, వెల్త్ని జనరేట్ చేయగలగాలి. ఆ వెల్త్ జనరేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ కావాలి. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే జనరేషన్ అవుతుందో రియల్ ఎస్టేట్ మాత్రమే అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ రావడానికి కొన్ని ముఖ్యంగా ప్రయారిటీ పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు కూడా. ఏంటంటే ముఖ్యంగా కొన్ని ప్రయారిటీ పెట్టుకున్నారు. నెంబర్ 1 ప్రయారిటీ అమరావతి క్యాపిటల్ని అద్భుతంగా ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని ఒకటి. నెంబర్ 2 పోలవరాన్ని మంచిగా, ఇది మల్టీ ప్రాజెక్ట్ కాబట్టి, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాబట్టి అటు కరెంట్ కానీ, వాటర్, అగ్రికల్చర్ వాటర్ కానీ, ఇటు డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని విధాల మంచిగా ఆంధ్రాకి డెవలప్ అవటానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. మూడవది పరిశ్రమలు తీసుకురావటానికి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఎన్ఆర్ఐ నుంచి కానీ, అప్పటి అమెరికా వెళ్ళినప్పుడు కానీ, ఎలక్షన్ అయిన తర్వాత అమెరికా వెళ్ళటం జరిగింది. రిజల్ట్స్ రాకముందే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కొత్త తరహా దాంట్లో ఏంటంటే చాలామందిని అక్కడ ఎన్ఆర్ఐన్స్ కూడా రమ్మని ఆహ్వానించడం కూడా జరిగింది. దాని యొక్క పర్యవసానం ఏంటంటే తొందరలో మనకు తెలుసుకోబోతాం. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడులో గారిలో ఏంటంటే ముఖ్యంగా ఆ విజనరీ నాయకత్వం ఉండటం వల్ల ఏంటంటే ఒక నాయకుడు అనేది ఏ విధంగా ఒక స్టేట్ని డెవలప్ చేయగలడు అనేది మనం ప్రీవియస్గా చూసాము. ప్రజల్లో కూడా ఇప్పుడు ఆ నమ్మకం పెట్టుకొని మరలా తీసుకురావడం జరిగింది. బాధ్యత అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెరిగింది. అంతకుముందున్న స్టేట్ కన్నా ఇప్పుడు ఆంధ్రాకి డెవలప్ అవుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కూటమి ఏర్పడటం వలన బీజేపీ కూడా అటు సహకరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏది మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఏంటంటే అంతకుముందు ఏపీ మీద ఎంపీస్ పరంగా కానీ పెద్ద డెవలప్మెంట్ డిపెండెన్సీ అనేది లేదన్నమాట. కానీ ఇప్పుడు ఒక తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ఇక్కడ తీసుకొచ్చిన ఎంపీస్ పరంగా కూడా ఏంటంటే ఒక కీ రోల్ సెంటర్లో ప్లే చేయడానికి అవకాశం ఉండటం వల్ల ఏంటంటే బీజేపీకి కూడా ఒక మంచి అవకాశము. ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేస్తే ఇది కూటమిగా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో మంచిగా రాజకీయంగా పరంగా అటు ఆంధ్రప్రదేశ్లో మంచిగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లాగానే
అమరావతి కూడా ఏపీ కూడా డెవలప్మెంట్ రావడానికి అవకాశం డెఫినెట్గా మెండుగా ఉండేని నాకు తెలుస్తుందండి. నెక్స్ట్ కాకపోతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, 5 years కాదు, ఇంకా 10 years పడుతుంది ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్. అంటే బేసిక్గా అందరూ చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన దాకా వెయిట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. సో 2 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయితే అయిపోయాయి. అవును. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచన ఏ విధంగా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు చూడండి, నేను అంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అంతకుముందు కన్ఫ్యూషన్ స్టేజ్ ఏది, ఎలక్షన్స్ ఏ విధంగా రిజల్ట్స్ రాబోతున్నాయి ఒక కన్ఫ్యూషన్ స్టేజ్ ఉంటే, ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ అయితే నిజంగా ఇన్వెస్టర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేశారండి, వాళ్ళకి రిటర్న్స్ అనేది డబుల్ ట్రిపుల్ కూడా అయింది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న రేట్స్ ఇప్పుడు అమరావతిలో ఇప్పటికి 3 times పెరిగిందని మినిమం చెప్పుకోవచ్చు డెఫినెట్గా. అంటే ఎలక్షన్స్ ముందు ఎవరైతే ఆలోచించి కొంతమంది రియల్ ఎస్టేట్ గైడెన్స్ కూడా తీసుకొని ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ఆల్రెడీ రిటర్న్స్ వచ్చేసినాయి ఇప్పుడు అమ్ముకుంటే. కానీ ఇప్పుడు పెడతాం అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రేటుకి పెట్టాలనేది ఏంటంటే ఒక కామన్ నార్మల్ ఇన్వెస్టర్కి అనేది కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో 35,000 కాడి నుంచి 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడా లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మరి సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఎక్కడైతే మనకి మెయిన్ కోరు క్యాపిటల్ దగ్గర మాత్రం యూనిట్ హెస్ గాన్ టచ్ టు 60,000 పర్ స్క్వేర్ యార్డ్. అంటే మనకి కొంత రీసెర్చ్ చేసి కొంత మంచి పాకెట్స్ మంచి దొరికితే ఇన్వెస్ట్ చేసుకోవటం డెఫినెట్ ఉందండి ఇప్పుడు చేసుకుంటే. ఇది కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా రిటర్న్స్ రావద్దు, బట్ డెఫినెట్గా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం పేషెన్స్గా ఓర్పుతో ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఏంటంటే మంచి రిటర్న్స్ రావడానికి అద్భుతంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే ఏంటంటే డెవలప్మెంట్ స్పీడు, ఇప్పుడు యొక్క పెట్టుబడుల వరద అనేది ఏంటంటే ఇది కంటిన్యూ అయిద్దని మనం ఆశిస్తున్నాము. ఎందుకంటే అటువంటి లీడర్ ఉన్నాడు కాబట్టి, లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా డెఫినెట్గా ఇంకో టర్మ్ కూడా వీళ్ళే వస్తే డెఫినెట్గా ఏంటంటే ఆంధ్రాలో ఎవరైతే పెట్టుబడి పెడతారో మంచి అవకాశం ఉంది. ఇంకోటి నా అభిప్రాయం ఏంటంటే ఏపీ రాజధాని కాకుండాను చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉండే తెనాలి, నూజివీడు, ఇటు నిజాపట్నము, ఇటు బాపట్ల, కొన్ని ప్రాంతాలు కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, అంటే కొన్ని Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఏంటంటే మంచి డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడి వరకు జనాలు పోలేదో అనిపిస్తుంది. ఇక్కడే కేంద్రీకృతం అవ్వాలని ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడ రావడం వల్ల అంటే రేట్స్ అయితే కొంతవరకు పెరగడం జరిగింది. ఈ రేట్లో పెట్టుబడి పెడితే అనేది కొంచెం టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ లాంగ్ టర్మ్కి వస్తే మాత్రం అమరావతి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది, అది మాత్రం చెప్పగలను. సార్ బయట ఒక ప్రచారం నడుస్తుంది, అంటే ఇప్పటికిప్పుడు రేట్లు పెంచేసారు అంటున్నారు. అసలు బేసిక్గా ఏంటంటే డిమాండ్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా రేట్లు ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటాయి. ఇది నెగిటివ్ ప్రచారం కొంతమంది చేస్తూ ఉన్నారు. అంటే అమరావతిలో ఒక నైట్కి నైటే 2-3 రేట్లు పెంచేశారని చెప్పి అంటున్నారు. ఇది ఒక నెగిటివ్ ప్రచారం అయితే బయట చేస్తున్నారు. నిజంగానే అమరావతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ప్లస్ అక్కడ ఉన్న ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ముందే ఊహించి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు? వెరీ సింపుల్ అండి. ఇందులో నెగిటివ్ ప్రచారం అనేది వాళ్ళకు ఎవరైతే కొనలేరో, పెట్టుబడి పెట్టలేరో వాళ్ళు నెగిటివ్ ప్రచారం ఒకటి ఉంటుంది. ఒకటేంటంటే అటువైపు డెవలప్ వద్దు అనుకునే వాళ్ళు కూడా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు మంచి చెప్పినా చెడు చెప్పినా నెగిటివ్ ప్రచారం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళు సరైన దృక్పథంతో వాళ్ళు రీసెర్చ్ చేసి చేయాల్సిన డెసిషన్ తీసుకోవాలని పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా అమరావతిలో ఒకటి ఏంటంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రేటు ఉన్నది, జగన్ గారు వచ్చినప్పుడు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు రావడం వల్ల అదే రేటుకి వచ్చినాయి. కాకపోతే కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువ పెరిగింది. ఇది పరిస్థితి. అంతేగాని అంతకుముందు కన్నా ఎక్కువ మల్టిపుల్గా పెరగటం అని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఇందాక నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఇప్పుడున్న ఒక కీ రోల్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ లెవెల్లో ప్లే చేయటం వల్ల ఏంటంటే ఫండ్స్ తెచ్చుకునే పొజిషన్ ఉంది. ఇదే పొజిషన్ అంతకుముందు లేదు, ఇది 2019 ముందు లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ డిపెండ్ అవ్వాల ఏది తెలుగుదేశం మీద. కానీ ఈరోజు తెలుగుదేశం కూడా ఒక కీ రోల్ అనేది సెంటర్లో ప్లే చేయటం వల్ల ఏంటంటే ఒక ఫండ్స్ తెచ్చుకోవటానికి కానీ ఒక నిధులు తెచ్చుకుంటానికి సెంటర్ నుంచి మాకు ఇండస్ట్రీస్కి తీసుకురావడానికి కానీ మంచి అవగాహన. ఇంకోటి ఏంటంటే ఏదైనా కానీ ఒక కంపెనీస్ రావాలి అంటే దాని యొక్క
కొన్ని ఫ్యాక్టర్స్ అనేది కన్సిడరేషన్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే రూలింగ్ పార్టీలో పాలసీస్, ఆ ప్రోగ్రామ్స్ అనేది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటేనే ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో అవి ఉండటం వలన ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం చూసే ఈరోజు చాలామంది కూడా ఏంటంటే మిగతా స్టేట్స్ నుంచి కానీ మిగతా కంట్రీస్ నుంచి కూడా తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని పెడతారు. ఇంకో కీ రోల్ కూడా ప్లే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో. అదేంటంటే నేను మిగతా వాళ్ళకి తెలుసు అంతకుముందు ఇది మనకి ఎమోషనల్గా అరే మన ఓన్ స్టేటు రండి, మీ ఓన్ స్టేట్ని డెవలప్ చేయండి, ఒక ఎమోషనల్గా తీసుకొచ్చేసి ఆంధ్ర వాళ్ళు ఎక్కడైతే స్థిరంగా స్థావరాలు ఏర్పరచుకున్నారో వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించేయడానికి మంచి ప్లానింగ్ అయితే జరుగుతుంది. అట్లా జరగటం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఫండ్స్ కూడా కొంతవరకు మిగతా స్టేట్స్ నుంచి మన ఆంధ్ర పీపుల్ కానీ మిగతా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ రావడానికి అవకాశం ఉందన్నమాట. సార్ అమరావతి చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్స్ పరిధిలో 30 to 40 కిలోమీటర్స్ పరిధిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తులో 5 to 10 yearsలో ఎలా ఉంటుంది? ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా ఏంటంటే ఇప్పుడు సిఆర్డిఏ లెవెల్లో ఒక 20,000 25,000 per square yard ఉందల్లా. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళి మినిమం 45,000 40,000 పైనే ఉన్నాయి, కానీ అప్ టు 60-70,000 per square yard డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. హైవేకి కానీ ఆ సీట్గా కోర్ క్యాపిటల్కి దగ్గర ఎట్లా ఉండటం వల్ల దాని బట్టి అంటే ఎక్కడైనా కానీ అంత రేట్ పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, డబుల్ కన్నా కొన్ని చోట్ల ట్రిపుల్ కూడా పెరిగినాయి అనమాట. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేది అంటే లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్ పరంగా మాత్రం అద్భుతాలు జరుగుతాయని ఆశించి పెట్టుబడి పెడితే మాత్రం వాళ్ళకు అనుగుణంగా ఆశించినంత రిటర్న్స్ రాకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్గా ఒక 10 years పైన ఆలోచించి పెట్టుబడులు పెడితే ఏంటంటే మంచిగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంకో మనం ఒక ఆశిద్దాము నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. అప్పుడు ఏంటంటే కాన్సిస్టెన్సీ అనేది, ఒక లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో, ఒక నమ్మకం అనేది లీడర్లో ఏర్పడుతుందో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది అదే ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ఒకసారి మనం విజయవాడ హైవే మధ్య బాగా వినిపిస్తుంది. అటు సైడ్ నుంచి తీసుకుంటేనేమో నందిగామ ఆ ప్లేస్లో మొత్తం మంచి మార్కెట్ ఉందని చెప్పారు. ఇప్పుడు అది అంతా రోడ్డు విస్తరణలో 6 lanes చేస్తున్నారు. సో మన మినిస్టర్ గారు కూడా చూడడం జరిగింది, తెలంగాణ మినిస్టర్ ఎవరైతే కోమటిరెడ్డి గారు, ఆ మొత్తం అంతా కంప్లీట్ చేస్తున్నారు అతి త్వరలోనని చెప్పి అన్నారు. విజయవాడ హైవే కూడా బాగా డిమాండ్ పెరిగింది. అంతకుముందు అసలు విజయవాడ హైవే గురించి పెద్దగా మార్కెట్లో చర్చ ఉండేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ ఏ విధంగా ఉంది, అసలు అటు సైడ్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎలా ఉంటుంది సార్? ఒకవేళ ఇటు హైదరాబాద్ నుంచి తీసుకుంటే ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, అటు అమరావతి అంటే విజయవాడ నుంచి తీసుకుంటే నందిగామ ఆ చుట్టుపక్కల ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒక్కటండి, ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ మొత్తం టోటల్గా ఏంటంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఏంటంటే ఈస్ట్ని నెగ్లెక్ట్ చేశారో అనిపించింది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వాళ్ళ రూలింగ్లో కూడా ఏంటంటే లుక్ ఈస్ట్ అనేది కూడా చేద్దామని అటు కేటీఆర్ కూడా స్టార్ట్ చేశారు యాక్చువల్గా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది లుక్ ఈస్ట్. ముందు లుక్ ఈస్ట్ ఈవెన్ కేటీఆర్ కూడా వాటైతే తీసుకొచ్చారు, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఏజ్ రాలా. కానీ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సెంట్రల్ ఇక్కడ రావడం, అది తెలంగాణలో రావడం, అక్కడ ఏంటంటే ఆ ఏపీకి ఆటోమేటిక్ ది ఎక్స్పెక్టెడ్ ఈవెన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటము. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ముందే వీళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రోడ్ని బాగా డెవలప్ చేయాలని సెంటర్తో ఆల్రెడీ టాక్స్ అయిపోయింది. ఆల్రెడీ 6 lanes రోడ్ కూడా డెవలప్ చేస్తున్నారు దాన్ని. అండ్ ఇంకా 8 lane రోడ్స్ కూడా డెవలప్ చేయాలనేది ప్రపోజల్ అయితే ఉంది. ఇంతవరకు అయితే ఇప్పుడు రాలేదు, కానీ 6 lanes రోడ్డు డెవలప్ అయితే ఏంటంటే ఇప్పుడున్న 3.5 hours కల్లా 2 hours కూడా 2.5 hours కూడా రావడానికి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన బుల్లెట్ ట్రైన్ ఎట్లాగా చేస్తున్నారు, ఇది హైదరాబాద్ నుంచి బాంబే వరకు కూడా ఏంటంటే అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఒక మంచి ర్యాపిడ్ రైల్ సిస్టమ్ కూడా ఏది విజయవాడకి హైదరాబాద్కి కూడా తీసుకురావడానికి అనేది ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఏంటంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ముందు స్టార్టింగ్ అసలు ఈస్ట్లోనే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్ట్ అయినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వలన ఏంటంటే దాని యొక్క హైప్ వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ విజయవాడ హైవే అనేది బాగా హైప్లోకి వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని
ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఏది అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పటికీ కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అట్లా వల్ల ఏంటంటే అక్కడ అంతవరకు డెవలప్మెంట్ ఇంక ఇండస్ట్రీస్ రాకపోవటము, ఆ డెవలప్మెంట్ మొత్తం ఏంటంటే వెస్ట్కి వెళ్ళి అనమాట. ఏది ఐటీ హబ్ కానీ ఇట్లా తీసుకురావటం వల్ల. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అవకాశం వచ్చింది. ఈవెన్ కొంతమంది తెలంగాణ రూలింగ్ పార్టీలు చాలామంది మినిస్టర్స్ కూడా చాలా ల్యాండ్స్ అటువైపు ఉన్నాయి అనేది అపోహ. అది నిజమంతవరకు మనకు తెలియదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్ని బాగా డెవలప్ చేయాలన్న అనేది బాగా పట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడులకు వచ్చేలాక ఏంటంటే ఓఆర్ఆర్ వరకు అయితే మనకు తెలిసిందా బాగా పెట్టుబడులు అయితే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఏంటంటే మనం పెట్టుబడులు పెట్టవచ్చండి. కాకపోతే ఏంటంటే ఎంత డిస్టెన్స్లో హైవేకి పెట్టాలనేది చూసుకొని మనం పెట్టుబడి పెడితే అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మొన్న నేను విన్నాను శ్రీధర్ బాబు గారు కూడా ఏంటంటే ఒక ఐటీని కూడా అటువైపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్నమాట. అటున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుందో రియల్ ఎస్టేట్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే మంచి హైప్లోకి వెళ్తుంది. రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం. ఎందుకంటే రెండు క్యాపిటల్ని కలిపే అద్భుతమైన నేషనల్ హైవే ఇది. ఏది హైదరాబాద్ నుంచి విజయవాడ. ఆ విజయవాడలో కూడా ఏంటంటే విజయవాడ నుంచి ఇప్పుడు అక్కడ కూడా రింగ్ రోడ్డు రాబోతుంది. ఆ రింగ్ రోడ్డు వరకు కూడా మనకు పెట్టుబడులు పెట్టుకుంటే ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అది అందుకని ఇప్పుడు ఏంటంటే అంత ముఖ్యంగా ఏంటంటే విజయవాడలో ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎవరైతే ఎక్స్ప్లోర్ ఈవెన్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, విజయవాడ హైవే మంచిగా అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందని. ఇప్పుడు కూడా ఏంటంటే మంచిగా అవకాశం ఉంది. ఇప్పుడు అదేంటంటే ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు డెవలప్ అవ్వకపోతున్నప్పుడు ఎప్పుడు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్ అవ్వబోతున్న ప్లేస్లో పెడితే ఏంటంటే రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. సో విశాఖపట్నం కూడా పెద్దగా చర్చల్లో ఉంది. విశాఖపట్నం వచ్చేలేకండి అమరావతి అనేది ఒక క్యాపిటల్ బేస్ మీద తీసుకొస్తున్న డెవలప్మెంటు. దీనికి ఏంటంటే ఒక ఏపీ గవర్నమెంట్ యొక్క బ్యాక్ సపోర్ట్ కానీ సెంట్రల్ సపోర్ట్ కానీ ఫండ్స్ కానీ ఈ విధంగా డిఫరెంట్ హెల్ప్ కానీ కావాల్సి. వైజాగ్ అటువంటి హెల్ప్ పెద్దగా అవసరం లేదు. మీరు చూశారు మీరు అమరావతి కూడా లేనప్పుడు ఏంటంటే టోటల్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ని వైజాగ్ని కంపేర్ చేసేవాళ్ళు. అవును, కరెక్ట్. డెవలప్మెంట్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ వైజాగ్ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందంటే అది ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందన్నమాట. వీటితో పెద్ద పట్టించుకోవాలని పని లేదు. ఆర్గానిక్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దాని యొక్క స్పెసిఫిక్గా కొన్ని అడ్వాంటేజ్ తీర ప్రాంతం ఉండటం వలన కొన్ని నేవీ బేసిస్ ఉండటం వలన పోర్ట్ ఉండటం వలన తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ఏంటంటే అన్ని ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడ ఉండటం వలన స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అటువంటి మేజర్ ఉండటం వలన ఐటీ కూడా అక్కడ చాలా వరకు డెవలప్ జరిగింది కొంతవరకు. అంటే హైదరాబాద్తో పోల్చుకోలేము కానీ ఐటీ కూడా అక్కడ బాగానే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అంటే వైజాగ్ అనేది ఎప్పటికీ డెవలప్ అయ్యే గ్రోత్ అండి. అది గ్రోత్ సిటీ. ఈరోజు మీరు పెట్టినా కానీ డెఫినెట్గా ఆర్గానిక్. కానీ ఏంటంటే అమరావతిలో మంచిగా రీసెర్చ్ చేసి మంచిగా ప్లేస్లో లొకేషన్లు పెట్టుకున్న రిటర్న్స్ అంత లేకపోవచ్చు. కానీ స్లో అండ్ స్టడీగా రిటర్న్స్ ఇచ్చే ప్లేస్ మాత్రం ఆంధ్రాలో ఇప్పుడు వైజాగ్. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మూడు ప్రాంతాలు ఆలోచిస్తున్నారు. ఒకటి అమరావతి, రెండు విశాఖపట్నం, మూడు హైదరాబాద్. మూడిట్లో బెస్ట్ ఎక్కడంటే మీరు ఏం చెప్తారు? చూడండి, బెస్ట్ అనేది దానికన్నా నేను చెప్తానంటే సూటబిలిటీ. మీరు ఆంధ్ర బేస్డ్ అనుకోండి, మీకు ఆంధ్ర ప్రదేశంలో మీరు ఆంధ్రాలో ఉంటారు కానీ ఇక్కడ ఉద్యోగులు ఇచ్చి ఇక్కడ ఉన్నారనుకోండి, ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ మీరు నార్త్ ఇండియన్ మిగతా స్టేట్స్ వచ్చారు, ఇక్కడ మీకు ఆంధ్ర గురించి ఏం తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెస్ట్. హైదరాబాద్లో ఏంటంటే అమరావతికి హైదరాబాద్ కొన్ని చూసుకుంటే ఇది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్డ్ ప్లేస్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇది అనుకంటే ఫ్యూచర్ సిటీ. ఇదేంటంటే సిటీకి ఆల్రెడీ డెవలప్ అయ్యింది, ఇప్పుడు ఫ్లోలో జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికి కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఒక కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్కు ఉండాలంటే అన్ని స్టేట్స్లో వెళ్ళిపోయి ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అంటే తెలుగు వాళ్ళు, అక్కడ సంబంధం ఉన్నవాళ్ళు, అక్కడ తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. కానీ అందరూ ఆ ధైర్యంతో వెళ్ళిపోయి అమరావతిలో డబ్బులు బాగా మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తాయి అని కొన్ని ఫ్లోగా వెళ్ళిపోయి
తప్పుడు ప్రచారం. ఇన్వెస్ట్మెంట్లో అవ్వటానికి అవకాశం ఉంది. తప్పుడు ప్రచారాలు కాదు, ప్రచారం కన్నా ఏంటంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎర్లీ బర్డ్ ఆల్వేస్ గెట్ ద వామ్ అన్నట్టుగా ఏంటంటే ముందుగా వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి, అందులో డోకా లేదు. కానీ అందరూ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి రిటర్న్స్ అనేది ఒకసారి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ వెయిట్. అది ఆ జాగ్రత్త తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే హైదరాబాద్లోనూ కొంతమందికి సోల్డబిలిటీ ఉంటుంది, రిటర్న్స్ వస్తాయి. అటు ఏపీలోనూ డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. కంపారిజన్ అంటే దేనికి దానికేనండి. యూ కెనాట్ కంపేర్ హైదరాబాద్, అమరావతి అండ్ వైజాగ్. డిఫరెంట్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఏంటంటే ఒక ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ను బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాల్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ టైం హారిజన్, ఎన్ని సంవత్సరాల్లో మీకు రిటర్న్స్ కావాలనుకుంటున్నారు, మీకు ఇంకా హోల్డ్ చేయగలరా, మీకు పేషెన్స్ ఉందా అనేది కూడా మెయిన్ ఫ్యాక్టర్. మీ బడ్జెట్ ఏంటి అది కూడా ఒక ఫ్యాక్టర్. ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకుని మీకు ఏది సూటబుల్లో ఉంటే ఏంటంటే 3 చోట్ల అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. రిటర్న్స్ అనేది మీరు పెట్టే లొకేషన్ బట్టేసేసి ఏ రేటు కొన్నారనే దాన్ని బట్టేసి ఈ 2 ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడరేషన్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. సార్ మామూలు బేసిక్గా హైదరాబాద్ మార్కెట్లో రిజిస్ట్రేషన్లు అయితే బాగున్నాయి, కానీ ఒక ప్రచారం ఏం నడుస్తుంది, మార్కెట్ పడిపోయిందని నడుస్తున్నారు. ఏది నిజం సార్ ఇందులో? చూడండి, ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం, మార్కెట్ పడిపోయింది అనేది అది ఒక ప్రచారమేనా? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ విధంగా డిస్కషన్లు, ఈ విధంగా బయట ఆ మార్కెట్ పడిపోయింది, హైదరాబాద్ మార్కెట్ ఇంకా టైం పడుతుంది అంటే ఇది మళ్ళీ స్పీడ్గా గ్రోత్ అవడానికి అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు ఇది? నేను చూడండి, ఒకటేంటంటే రియాలిటీని ఇన్వెస్టర్ అనేవాడు, స్మార్ట్ ఇన్వెస్టర్ అనేవాడు రియాలిటీని గ్రహించడం ఇంపార్టెంట్. ఇప్పటివరకు సెంటిమెంట్ డౌన్ అయింది, కానీ రియాలిటీ పరంగా ఎక్కడా కానీ లెక్కల్లో ఎక్కడా తగ్గల, రిజిస్ట్రేషన్స్ తగ్గల. మీకు లాస్ట్ క్వార్టర్, ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది Q1 2024 అంటే జనవరి నుంచి మార్చి వరకు కూడా ఏంటంటే ఎలక్షన్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ రిజిస్ట్రేషన్ తగ్గల. ఈవెన్ టాప్ 10 సిటీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ ఉంది, నంబర్ 4th పొజిషన్లో ఉంది. అట్లనే టాప్ 10 పొజిషన్లో వరల్డ్ లెవెల్లో కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ పేరు ఉంది. అంటే మిగతా టాప్ సిటీస్ అంటే ఏంటంటే ముంబై, ఢిల్లీ, పూణే, మద్రాస్, బెంగళూరు, ఇవి కలకత్తా, మొత్తం 7 సిటీస్లో హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ అనేది డోకలేదు. ఇంకోటి మ్యాక్రో లెవెల్లో కూడా ఆలోచించినప్పుడు ఏంటంటే ఇండియన్ ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ ఫుట్ మీద ఉండటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ 7 సిటీస్కి ఇప్పుడు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా ఏంటంటే సెంటిమెంట్ డౌన్ ఉంది డెఫినెట్గా. ఇట్ ఈజ్ అ బయర్స్ మార్కెట్. బయర్స్ అంటే కొంచెం ఇప్పుడు సెంటిమెంట్ డౌన్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడైనా కానీ కొంచెం బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది బయర్స్కి. ఇప్పుడు మంచి లొకేషన్ చూసుకొని మంచి బార్గెన్ చేసేసి మంచి రేటుకి మనం తీసుకున్నప్పుడు రిటర్న్స్ మంచి డెఫినెట్గా వస్తాయి. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను, రేపు August 1 నుంచి రేట్స్ పెంచబోతున్నారు, ల్యాండ్ రేట్స్, రిజిస్ట్రేషన్ రేట్స్. ఏది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో, తెలంగాణలో అనుకోండి సుమారుగా. రేపు మళ్ళీ అప్ టు జూలై ఎండ్ వరకు కూడా రిజిస్ట్రేషన్ పెరుగుతుంది చూడండి. ఎందుకంటే కొంతమంది ల్యాగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒకరిని ఎదుటి వాళ్ళు మా పక్క రాష్ట్రం డెవలప్ అవుతుంది అని హైప్తో చూసే కన్నా రియాలిటీతో మనం చూడాలా. అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది అక్కడ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ మన సూటబుల్లా, అక్కడ సూటబుల్లా, ఎంత బడ్జెట్లో మనం తీసుకోవాలి, మన కనెక్టివిటీ ఏంటి, మన వెళ్ళిపోయి తొందరగా సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. అన్నీ మనం చూసుకుంటే ఇక్కడ మంచి అవకాశం ఉన్నాయి, అక్కడ మంచి. హైదరాబాద్ అనేది డెవలప్డ్ సిటీ, విశ్వనగరంగా డెవలప్మెంట్, సెకండ్ క్యాపిటల్గా కూడా రావడానికి ఉన్న అవకాశాలు ఉన్న సిటీ హైదరాబాద్. ఇప్పుడు అమరావతి, ఏపీ వచ్చేలాకని ఇప్పుడు డెవలప్ అవబోతున్న సిటీ. అది మీరు గ్రహించాలి మరి. 2 ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి హైదరాబాద్లో టాప్ ప్లేసెస్, లొకేషన్స్, బెస్ట్ లొకేషన్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉన్నాయి అనే ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయండి మీరు చెప్పారు? నాకు తెలిసినంత వరకు కొన్ని ప్రాంతాలండి. ఇప్పుడు శంకరపల్లి దాటిన తర్వాత మెహతాబ్ ఖాన్ కూడా, శంకరపల్లి కొంచెం దాటిన తర్వాత మోమిన్పేట, ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే మెహతాబ్ ఖాన్ కూడా అంటే రీజనల్ రింగ్ రోడ్ అక్కడ కట్ అవుతుంది. షాబాద్ ఏరియా, కొన్ని వచ్చేలాకే మహేశ్వరం ఏరియా అండి. ఐ రియల్లీ లైక్ ఇట్. మహేశ్వరం ఏరియాలో ఇప్పుడు ఎక్కడ మనకి బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం హైవే కలిపే ఒక రోడ్డు ఉందన్నమాట. అది
100 ఫీట్ రోడ్ 150 ఫీట్ రోడ్ చేయబోతున్నారు దాన్ని. ఆ రోడ్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన మంచి అద్భుతం. రీసెంట్గా కూడా 200 acres ఆఫ్ ది ల్యాండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా డిక్లేర్ చేశారు మన రేవంత్ రెడ్డి గారు. 200 acresలో అక్కడ రాబోతుంది. మంచి అదేంటి ఫ్యూచర్ టెక్నాలజీ అనమాట అది. అంటే అక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అక్కడ సెజ్జులు ఉన్నాయి అక్కడ. ఇది మహేశ్వరానికి ఓఆర్ఆర్కి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఒక 10 to 15 kilometers లోపు అనమాట. ఓఆర్ఆర్ దగ్గర అదే కాక ఏంటంటే అక్కడ తుక్కుగూడ వరకు కూడా ఏంటంటే మీకు మెట్రో వస్తుంది, మెట్రో కూడా దగ్గర అయింది అనమాట. మంచి హబ్ ఏంటంటే మహేశ్వరం బాగుంది. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు అక్కడికి వచ్చేలాకి 20,000 నుంచి 25,000 per square yard అండి. అంటే ఒక 200 square yards కొన్ని ఉంటే 40 to 50 lakhsలో మీరు తీసుకోవచ్చు. మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ వితిన్ 1.5-1.2 crores మీరు మంచిగా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవచ్చు. మంచి డెవలప్మెంట్ స్కోర్ ఉంది. ఎందుకంటే అక్కడ కనెక్టివిటీ అంత బాగుంది. ఓవరాల్ దగ్గర చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే అన్నిటికీ దగ్గర అన్నమాట ఇది. ఏంటి హైరైజ్ అపార్ట్మెంట్కి ఫుల్ డిమాండ్ ఉంది సిటీలో అంటున్నారు. అంటే లగ్జరీని ఎక్కువ కోరుకుంటున్నారు. లగ్జరీని కోరుకుంటున్నారా లేకుంటే అవసరాలు తగ్గట్లు మారిపోతున్నాయి పరిస్థితులు? అంటే ఇటు పక్క విల్లాస్ కావచ్చు. అంటే మీరు ఒకసారి గమనించారంటే సిటీకి దూరం వెళ్ళే కొద్దిగా దూరం ఆలోచించట్లేదు ఎవరు పెద్దగా. అంతకుముందు ఏంటంటే సిటీకి దగ్గరలో ఎక్కడ దొరుకుతాయని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు సిటీకి దూరంగా మంచి లొకేషన్లు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. అంటే కొంచెం 30-40 kilometers వెళ్ళి అక్కడే విల్లాస్ కట్టుకుంటున్నారు. ఏంటి సార్ ఈ కల్చర్ ఇంతగా మారటానికి? చూడండి, వెరీ సింపుల్ అండి ఇది. కోవిడ్ వచ్చిన తర్వాత జనాల్లో ఏంటంటే ఒక హెల్త్ కాన్షియస్ హైజీనిక్ ఆస్పెక్ట్ అనేది పెరిగింది. అంటే మనం పరిశుభ్రంగా ఉండాలి, కొంచెం వైడ్ స్పేస్లో ఉండాలి. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏం జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అన్నీ స్కూల్ కూడా అక్కడే, ఎడ్యుకేషన్ అక్కడే, జాబు అక్కడే. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు అటువంటి వచ్చినప్పుడు ఒక రూమ్ సపరేట్గా జాబ్ చేస్తున్నప్పుడు, ఆన్లైన్గా వర్క్ చేస్తున్నప్పుడు సపరేట్గా ఒక రూమ్ ఉండాలి. అట్లనే వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలకు స్కూల్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఒక రూమ్ కావాలి. అంటే డిమాండు ఎక్కువ స్పేస్ ఉన్న ప్రాపర్టీస్కి పెరిగింది. ఇంకోటి ఏంటంటే అరే రేపు ఉంటామో లేదో తెలియనప్పుడు కోవిడ్ అట్లా తీసుకొచ్చింది అనమాట. రేపు ఉంటామో తెలియనప్పుడు ఉన్నంతవరకు మంచిగా క్వాలిటీగా మంచిగా హ్యాపీగా హెల్దీ ఎన్విరాన్మెంట్లో హెల్దీ సిటీలో హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది కష్టం. పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ కానీ అటు ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఎక్కడైతే కనెక్టివిటీ ఉంది ఒక 1/2 hour వరకు డ్రైవ్ చేయడానికి రెడీ. ఈవెన్ ఐటీ పీపుల్ ఈవెన్ 1 hour ఆల్సో దే రెడీ. ఏది వాళ్ళు పనిచేస్తున్న ప్లేస్ నుంచి కొంచెం దూరంగా 1 hour వరకు చేసుకున్నా కానీ కనెక్టివిటీ ఎక్సలెంట్ ఉందనుకోండి. ఆ 1 hour అంటే నీకు ఎన్ని kilometers పోతుంది? నీకు 100 kilometers అంత పాటలో. ఇప్పుడు 50 వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచి ఎంత దూరం వెళ్ళినా కానీ ఒక 50 kilometers లోపే. అంటే 50 kilometers లోపే అంటే 30-40 minutesలో వాళ్ళు వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. కనెక్టివిటీ బాగున్నప్పుడు రేపు ఇంకా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇంకా రేడియల్ అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చాలా మోర్ దాన్ 50 రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ చేయబోతున్నారు.